హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వ్లాగ్ అనేది షేర్ చేసుకుంటున్నానండి. మీకు ఇదే పదే పదే చూపిస్తున్నాను అనుకోవద్దు. విరివిరిగా అయితే ఈ కొమ్మని రెడ్ కలర్ ఫ్లవర్స్ అనేవి ఎక్కువగా పూస్తున్నాయండి. ఆ కొమ్మకి అంటు కడదాం కదా అని ట్రై చేశాను. బట్ అంటు కట్టాను కానీ చీమలు పట్టేసి అది ఏమీ రాలేదండి. యాక్చువల్‌గా అయితే ఫ్లవర్ అయితే ఈ చెట్టుది. కాకపోతే ఆ ఒక్క కొమ్మకి అయితే ఇప్పటివరకు ఒక 20 పువ్వుల వరకు అయితే రెడ్ కలర్ పువ్వులనేది పూసింది. ఎందుకో ఏమో తెలీదు కానీ సరే బాగుంది కదా! క్యాప్చర్ చేసి పెట్టుకుంటే వీడియోస్‌లో ఎప్పటికైనా మెమరబుల్‌గా ఉంటది అన్న ఒక ఉద్దేశంతోటైతే నేను ఈ చిన్న క్లిప్ అనేది యాడ్ చేశానండి. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడిపోతున్నాయి కాబట్టి చెట్టు అనేది చాలా పెద్దదైపోయిందండి. మొత్తం తీసేస్తాను మొదల వరకును. అందుకనేసి క్లిప్స్ అనేది యాడ్ చేశాననమాట. ఇంకా ఇక్కడొచ్చేసి దగ్గరలో వెంకటేశ్వర స్వామి టెంపుల్‌లో ఇలాగ పూజలనేది జరుగుతుంటే చూడడానికైతే వెళ్ళానండి. మామూలుగా అయితే నేను సాధారణంగా ఇంట్లోనే ఎక్కువగా ఉంటాను. ఏదో ఒక పని అని అలాగా ఇలాగా ఇంట్లోనే అయిపోతుందండి టైం అంతాను. ఒక్కొక్కసారి అనిపిస్తది ఏంటో లైఫ్ అంతా ఇక్కడే అయిపోతుంది అని. కానీ తప్పంతా నాదేనండి. ఇది మన ఆలోచించే విధానంలోనే ఉంటది. ఎప్పుడు చేసే పనేనండి. పనైతే ఎక్కడికి వెళ్ళదు. కాకపోతే మనమే దాని నుంచి పక్కకి వెళ్ళి కొంతసేపు కాకపోయినా కొంతసేపైనా ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా కనీసం దగ్గరలో ఉన్న వాటినైనా మనం విజిట్ చేస్తే కొంచెం మనకు కూడా రిఫ్రెష్ అయినట్టుగా ఉంటుంది. ఇది నైట్ టైం అండి. పూజలు జరుగుతున్నాయంటే వెళ్ళామన్నమాట. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్‌లో కోనేరండి. మా మ్యారేజ్ అయితే ఈ టెంపుల్‌లోనే జరిగింది. ఇది చాలా ఫేమస్ అండి. పెళ్ళిళ్ళు సీజన్‌లో చాలా పెళ్ళిళ్ళు జరుగుతాయి. అలాగే ఇక్కడ ఏదైనా ఉత్సవాలు అవి చేసినప్పుడుగా అప్పుడు ఈ విధ ఈ విధంగా అయితే ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. చూడటానికి ఎంత బాగున్నారోనండి. చిన్న చిన్న పిల్లలు కూడా భలే చేశారు అసల. ఇదొచ్చేసి కోనేరు మధ్యలో మొత్తం అంతా లైటింగ్ అంతా పెట్టారండి. నైట్ కదా! చూడడానికైతే చాలా బాగుంది. మనం ఇప్పుడు ఇలాంటివన్నీ చూడడానికి తిరుపతి వరకు వెళ్ళాలంటే వెళ్ళలేం గానీ, ఏదో గుడ్డిలో మెల్ల అన్నట్టు కనీసం మన దగ్గరలో ఉన్న టెంపుల్స్‌లో జరిగినప్పుడు వెళ్ళినా కూడా సరిపోతుందండి. ఇక్కడైతే రాముల వారు చిన్న చిన్న విగ్రహాల కింద చుట్టూరు అయితే కన్‌స్ట్రక్షన్ చేశారండి రీసెంట్‌గాను. సో, చుట్టూరు ఇలా చిన్న చిన్న బాలరాముడి విగ్రహాలని, కృష్ణుడి విగ్రహాలని అలా చుట్టూ పెట్టుకుంటా వచ్చారనమాట. చాలా అయితే రెడీ చేశారండి. మా పెళ్ళప్పటికి ఇప్పటికి అయితే చాలా మారింది. అంటే 10 ఇయర్స్‌లో చాలా మార్పయితే వచ్చిందండి. అంటే టెంపుల్ అనేది కొంచెం విశాలంగా అంటే మనకి దేవుడిది ఏదైతే ఉందో దాన్ని కదపకుండా చుట్టూరు గుడైతే ఎక్స్పాండ్ చేసుకుంటూ పెద్దగా అయితే కన్‌స్ట్రక్షన్ చేసి ఈ విధంగా అయితే రెడీ చేశారండి. చాలా బాగుంది. ప్రెజెంట్ అయితే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే చాలా బాగుంది. ఈ టెంపుల్‌లోనే ఒక సైడ్‌కి ఇలాగ నాగుల చవితి రోజు మామూలుగా మట్టి పుట్ట ఉండేదండి ఇక్కడ. ఇక్కడ ఇంకా అది తీసేసి ఈ విధంగా సిమెంట్ పుట్ట అయితే వేశారు. ఇది చూడటానికే బాగుంది కానండి, ముందున్న ఆ పుట్టలో ఉన్న ఆ పుట్ట కింద ఉన్నప్పుడైతేనే చాలా న్యాచురల్‌గా ఉండేది. ఇదైతే సిమెంట్‌ది రెడీ చేశారు. అంటే చుట్టూరు నీట్‌గా క్లీన్ చేసుకొచ్చి మొత్తం అంతా చేశారు కదా! అందుకే ఏమో మార్చేశారనమాట. ఇంకిక్కడికొచ్చేసరికి జీజీ ప్లాంట్ ఉంది కదండీ! దాన్ని నేను ఆల్రెడీ షార్ట్‌లో పెట్టాను మీకు. లీవ్స్ తోటి ప్రాపగేట్ చేయొచ్చు అంటే, సరదాగా నేను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు తన దగ్గరుంటే తీసుకొచ్చి పెట్టానండి. మామూలుగా అయితే ఇందులో ఒక ఆకైతే చాలా రోజుల క్రితం అంటే ఒక 1 మంత్ అలా అయింది పెట్టి. ఒక 2 ఆకులైతే 3 డేస్ అయిందండి. ఇప్పుడు నేను 1 మంత్ అయింది అన్నాను చూసారా? ఆ ఆకైతే ఇదిగోండి ఈ విధంగా అయితే వచ్చిందనమాట. సో దీన్నైతే నేను రీపోర్ట్ చేస్తానండి ఇప్పుడు. మనం దీనికి కింద చిన్నగా ఏర్లు వచ్చి ఈ విధంగా కొంచెం వాటర్ బొడుపులాగా అయితే వస్తుందండి. సో దీన్ని రీపోర్ట్ చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది చూపిస్తాను. చెత్త పట్టుకుని ఒక చెత్త చేయాలి అంటే అవ్వదు కదా అనేసి ఇందులో ఏం లేదండి. నా దగ్గర ఏమీ లేదు. జస్ట్ కొంచెం నల్ల మట్టి, కొంచెం ఎర్రమట్టి ఉంటే అందులో కొంచెం కోకోపీట్ వేసి ఈ విధంగా అయితే నేను రీపోర్ట్ చేశానండి. ఇంక మళ్ళీ రిమైనింగ్ ఈ 2 లీవ్స్‌ని కూడా పెట్టాను. ఇవి కూడా వస్తే గనక వచ్చినప్పుడైతే మీకు నేను చూపిస్తానండి. ఇది ప్రా ఇలా లీవ్స్ తోటి ప్రాపగేట్ చేయడం అనేది చాలా ఈజీ అండి. ఏంటంటే నేనైతే ఉత్తి కోకోపీట్‌లోనే పెట్టుకున్నాను. ఆ చెమ్మ ఆరిపోయినప్పుడల్లా కొంచెం కొంచెం వాటర్ అయితే ఇచ్చానండి అంతే. ఇక్కడికొచ్చేసరికి రాగి ఇడ్లీకి కానీ, దోసకి కానీ ఈ విధంగా గనక మనం వేసుకున్నాము అంటే పర్ఫెక్ట్‌గా అయితే వస్తాయండి. నేను కొంచెం పిండి ఆడిన తర్వాత గుర్తొచ్చిందనమాట. ఇక్కడొచ్చేసి మామూలుగా మినపప్పు సెపరేట్‌గా నానబెట్టుకున్నాను. రాగులు, బియ్యం, కొంచెం మెంతులు వేసుకొని సెపరేట్‌గా అయితే నానబెట్టుకున్నానండి. రెండిటిలిని కూడా ఈ విధంగా మిక్సీ పట్టేసి మనం గనక ఒక 8 అవర్స్ అలా బయట ఉంచేస్తే మనకి ఎంత పిండి కావాలి మరుసటి రోజుకి
అంత పిండి మాత్రమే ఉంచుతానండి. మొత్తం పిండి అంత అయితే ఉంచను. ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఒక 2 డేస్కి అలా వేసేదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మొత్తం పిండి అంతా కనుక మనం బయట ఉంచాము అంటే నా చేతికి ఎందుకో పుల్లగా అయిపోతుంది. అందుకని నేను ఆ మరుసటి రోజుకి ఎంత అయితే అవసరమో అంతవరకు మాత్రమే బయట పెట్టి మిగతాదంతా నేను ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకుంటానండి. ఈ విధంగా మనం జస్ట్ మనం ఎలా అంటే ఒక ఇడ్లీ పిండికి మనం ఎలాగ కలుపుకున్న తర్వాత ఏ స్ట్రక్చర్ అయితే ఉంటుందో ఆ విధంగా అయితే కలుపుకొని పెట్టుకోవాలండి. మనం ఇడ్లీ కూడా వేసుకోవాలి అనుకుంటే ఇక్కడ నేను మాత్రం దోశలకు మాత్రమే వేయాలి అనుకున్నాను. అందుకే మిక్సీలో అయితే వేసానండి. సో కన్సిస్టెన్సీ అనేది ఇంత పలచగా పెట్టుకున్నాను. ఇంకా మరుసటి రోజు అయితే ఇందులో అలాంటి వాటర్ కూడా మిక్స్ చేయక్కర్లేకుండా ఉంటుంది అని. మనం అదే ఇడ్లీ వేసుకోవాలి అంటే గ్రైండర్లో వేసుకుంటే కనుక బాగుంటుందండి. మనకి కొంచెం మెత్తగా వస్తాయి. ఇక్కడ రాగి ఇడ్లీలు కానీ జొన్న ఇడ్లీలు కానీ ఇట్లాంటివి ఏంటంటే వేడిగా ఉన్నప్పుడు తీస్తే కొంచెం పిసపిసలంటూ మనకి మెత్తగా ఉన్నట్టు ఉంటాయండి. అలా కాకుండా చల్లారిపోయేదాకా ఉంచితే మనకి ఇడ్లీ అనేది కరెక్ట్గా అయితే వస్తుంది. ఇక్కడ మనీ ప్లాంట్ అనేది ఇంట్లో పెట్టాను కదండి, కొన్ని అయితే చిగుర్లు వస్తున్నాయి, కానీ ఇదైతే మాత్రం చాలా మంచి గ్రోత్ అయితే ఉందండి. ఒక్కొక్క కొమ్మ అయితే 4-5 ఆకుల వరకు కొత్త ఆకులు అనేది వేసిందనమాట. మీకు చూపించాను కదండి, ఇది బయట ఉంచేసిందనమాట. బయట ఉంచేసిన తర్వాత ప్రొద్దుటికి ఈ విధంగా కొంచెం లోపలంతా మనకి ఫర్మెంట్ అయ్యి ఈ విధంగా అయితే అయ్యింది. మనకి ఇక్కడ నుంచి దోశలు వేసుకుంటే మంచి టేస్ట్గా అయితే వస్తాయండి. ఇదిగోండి, ఇది ఫ్రిడ్జ్లో పెట్టిందనమాట. ఫ్రిడ్జ్లో పెట్టింది అయితే బాగానే ఉంది. ఇది మనకి ఒక 2 డేస్ ఉంటుంది కాబట్టి ఫ్రిడ్జ్లో ఉన్నా సరే మనకి ఏమవ్వదండి. బయట ఉంటే మాత్రం పుల్లగా అయిపోతుంది. ఇది మళ్ళీ చెప్తున్నానండి, నేను దోశలకు వేసాను కాబట్టి మిక్సీలో వేసాను. మనకి ఇడ్లీ కావాలి అనుకుంటే కనుక ఇంత పలచగా ఉండొద్దు, అలాగే గ్రైండర్లో వేసుకోవాలండి. మిక్సీలో వేస్తే కొంచెం గట్టిగా వస్తాయి అన్నమాట ఇడ్లీలు. ఇంకా చిన్నప్పుడు వరకు ఎందుకండి బాబు, మొన్నటి వరకు కూడా ఈ విధంగా చింత చిగురు వేసుకోవాలంటే దొడ్డు వైపుకో ఇది వైపుకో ఏదో ఒక పక్కకి వెళ్తే మనకి కూరకు సరిపోయే చింత చిగురు అనేది ఖచ్చితంగా దొరికేది. ఇప్పుడు అలాంటిది ఏం లేదండి, అన్నీ కొనుక్కోవటమే. ఇది 50 రూపీస్ అండి. ఇది ఇప్పుడు 50 రూపీస్కి నేను కొన్నాను. లాస్ట్ టైం అయితే ఇదే చింత చిగురు నేను 100 రూపీస్కి అయితే తీసుకున్నానండి. డబ్బులుంటే ఏదైనా దొరికేస్తుందేమో కానీ ఆ దొరికే విధానంలో కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. అదే మనం కోసుకు తెచ్చుకున్న దాంట్లో ఒక సాటిస్ఫాక్షన్, కొనుక్కున్న దాంట్లో ఏమి ఉండదండి. మన నీడ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది అంతే. ఇక్కడ ఇది నేను ఈ వీడియో క్లిప్ తీసి చాలా రోజులైందండి. నేను నెక్స్ట్ వీడియోలో ఈ విధంగా వేసిన తర్వాత ఇవి ఎలా వచ్చినాయి అనేది కూడా చూపిస్తాను. ఇవి 2 కూడా నేను విత్తనాలే వేసానండి. ఇప్పుడు దీన్ని ఇలా కొంచెం పెద్ద పాట్లోకి అయితే రీపాట్ చేస్తున్నాను. ఇవి ముద్ద సంపెంగ పువ్వులండి. ముద్ద సంపెంగ పువ్వులే. ఇక్కడ చూసారా, ఇదేంటి మనకి తమలపాకు అనేది మనకి మధ్యలో జస్ట్ ఇలా ఈ స్టిక్ సపోర్ట్ ఇవ్వడం వల్ల మంచి మన బుషీగా అయితే వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఇవన్నీ నేను వేసేటప్పుడు చూపించడానికి అవ్వదు కాబట్టి వేసిన తర్వాత చూపిస్తాను. ఇది ఈ వీడియో క్లిప్ వచ్చేసి కొంచెం ఎండలుగా ఉన్నప్పుడు తీసిందేనండి. పాపం ఎండకి ఈ విధంగా వచ్చైతే పడుకున్నాయి. నేనైతే అంత తొందరగా అయితే కొట్టేయటం గేటు వేసేయటం అలా చేయనండి. ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి ఏదైనా ఒకటే కదా అనుకుంటాను. ఇదిగోండి, ఈ విధంగా అయితే నేను దాన్ని రీపాట్ చేసి ఈ ఒక సైడ్ నుంచి ఒకటి మొక్క పెట్టాను, రెండో సైడ్ నుంచి ఇంకొక మొక్క పెట్టాను. ఇది తీగ అనేది ఊరికే పెద్దగా అయిపోకుండా ఉండాలంటే ఆ చిగుర్లు అనేది కట్ చేసేస్తూ ఉండాలండి. ఇవి వచ్చేసి తెల్ల పువ్వులకి సంబంధించినటువంటి విత్తనాలండి. ఇవి కూడా ఇందులోనే పెట్టేశాను. వస్తే ఒకవేళ కొంచెం బుషీగా ఉండి కలర్స్ ఒక వైట్ ఒక బ్లూ కలర్లో అయితే ఒకసారి పూసినప్పుడు కలర్ఫుల్గా ఉంటుంది కదా పాట్ అన్నట్టుగా ఇందులో అయితే వేస్తున్నాను. మరి ఎంతవరకు వస్తాయో లేదో అన్నది చూడాలండి. ఇందులో కూడా నేను కొంచెం ఎండిపేడ, కోకోపీటు, కొంచెం ఎండి ఆకులు, ఆ విధంగా కొంచెం కంపోస్ట్ చేసినటువంటి మట్టి ఉంటే అది వేసానండి. నిజానికి ఎండిపేడ ఆకులు అన్నీ వేసేటప్పటికి నార్మల్ మట్టి వేసినా కూడా సరిపోతుంది, కానీ నా దగ్గర కంపోస్ట్ మట్టి ఉంది, చేసిన మట్టి ఉంది కదా అని అదో కొంచెం అయితే వేసాను.
ఎండాకులు అది వేసాను కాబట్టి కంపోస్ట్ కాకుండా నార్మల్ మట్టి వేసినా కూడా బలం అనేది సరిపోతుందండి. సో చూడాలి, ఇప్పుడు విత్తనాలు కూడా పెట్టాం కాబట్టి ఇవి ఎంతవరకు వస్తాయి అనేది నెక్స్ట్ వీడియోస్లో నేను ఇది ఎంత డెవలప్ అయింది ఏంటి అనేది చూపిస్తాను. ఈరోజు నేను ఉన్నంతలో ఇక్కడ వామాకుని పచ్చడి చేద్దాం అనుకుంటున్నానండి. వామాకు పచ్చడి నేను చేయటం అయితే ఫస్ట్ టైం అండి. నేను ఎప్పుడైనా ఆకలి ఎక్కువగా ఉంటే అమ్మకి పంపించడం, లేదు అంటే నాకు కావాలి అన్నప్పుడు మా అమ్మకి ఫోన్ చేస్తే చేసి పంపడం ఇలాగే జరుగుతుంది. కానీ ఈరోజైతే నేనే చేశాను. ఈ వామాకు పచ్చడి చేసుకునేటప్పుడు ఆకు అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసి మనం ఫ్రై చేసేటప్పుడు చాలా చిన్నగా ముద్ద అనేది చాలా చిన్నగా మగ్గిపోయి చిన్నగా అయిపోతుంది. అందుకని మనం ఆకు అనేది కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. పచ్చడి అంతా చేసేసిన తర్వాత తాలింపు వేయడం కోసమని ఇక్కడ కరివేపాకు అయితే తీసుకుంటున్నానండి. మనకి వామాకు అన్ని ఆకుకూరలాగా వాటర్ అనేది వేసేసి కడగడానికి ఉండదండి. ఒక్కొక్క ఆకు మనం ఒక్కొక్కటిగా తీసుకొని మాత్రమే క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఆకు అనేది కొంచెం దలసరిగా ఉంటుందండి, దానిపైన మురికి కూడా అలాగే ఉంటుంది. అందుకని పర్సనల్గా మనం ఏ ఆకు ఆ ఆకే తీసుకుని శుభ్రంగా అయితే వాష్ చేసుకోవాలి, లేకపోతే ఇసుక మట్టి ఇవన్నీ ఉండిపోతాయండి. దీన్ని కొంచెంగా మనం ఆయిల్ వేసుకుని ఇందులో ఈ ఆకు బాగా మగ్గిన తర్వాత కొంచెం చింతపండు అనేది వేసుకోవాలి. ఇందులో ఎలాంటి వాటర్ అనేది యాడ్ చేయకూడదండి, ఎందుకంటే ఇదే చాలా చాలా వాటర్ కంటెంట్ ఉన్నటువంటి లీఫ్ అనమాట. నిజానికి వెనకాల బిట్టు ముందర బిట్టు వెనక్కి వచ్చిందండి. మనం ఇది పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి ముందు ఆయిల్ లేకుండా ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, వేరుశెనగ గుళ్ళు, అలాగే ఎండుమిరపకాయలు ఉంటే కొంచెం నువ్వులు కూడా వేసుకుని మనం ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలండి. అవన్నీ ఒక మిక్సీ జార్లోకి వేసుకుని ఈ విధంగా ఆకు అనేది ఎంత ఎక్కువ వేసినా సరే ఇంత దగ్గరగా అయితే మనకి మగ్గిపోతుందనమాట. ఫస్ట్ ఈ స్పైసెస్ అన్నీ కూడా మిక్సీ చేసి తర్వాత ఈ ఆకు వేసుకుని మిక్సీ చేసుకుని తర్వాత మనం ఈ విధంగా కొంచెం పోపు దినుసులన్నీ వేసుకుని తాలింపు వేసుకుంటే చాలా టేస్టీగా చాలా హెల్తీగా ఉండేటటువంటి వామాకు పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి. సో ఫైనల్గా వ్లాగ్ అయితే ఇది. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేసి